श्रीशैलेशया पात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रगुणं वन्दे नमजामातरं मुनिं लक्ष्मीनरमारम्भानादयामनोमध्यमा सदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमत्यपदाम्बुजमुरुक्मव्यामोत्तराणतनाय मेने अस्मद्गुरो भगवतो श्रीकसिन्धो रामानुजस्य शरणौ शरणं प्रपद्ये मातापिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य न कुलपते रुकुलाविरामं श्रीमत्तदङ्घ्रिकुलं रमामि मूर्ध्ना भूतं धनश्च महदाहवैवटनाद श्रीभक्तिसारकुलशेखरयोगि वाहान् भक्ताङ्घ्रेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदर्दीश्वरस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तं दर्शयन् निर्मिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय अंधे षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते बौद्धमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जयितः सर्वैर्विषनाशनं विशिष्टं शास्त्रेभ्यः पुरुषार्थोपवादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते मतः परेण नो चेत् ममापि यतिशेखरभारतीनां भावः भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् कान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवक्त्रं दरसीरुहेक्षणं धारवक्षस्थलशोभिगौतमं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् అందరికీ కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో తృతీయ అంశంలో మొదటి అధ్యాయం చదువుతున్నాం అనమాట. దీంట్లో ఉండేటువంటి మొత్తము 6 అంశాలు అనమాట. దాంట్లో మూడవది తృతీయ అంశము. దాంట్లో మొదటి అధ్యాయం చదువుతున్నాం అనమాట. ఈ మొదటి అధ్యాయంలో కూడా ఒక 36 శ్లోకాల వరకు మనం పూర్తి చేసుకున్నాము నిన్నటికి. మొత్తం ఒక 46 శ్లోకాలు నుంచి 10 శ్లోకాలు మాత్రం ఈ యొక్క అధ్యాయంలో మిగిలి ఉందన్నమాట. మనం ఇంతవరకు చదువుకున్నటువంటి మొదటి అధ్యాయంలో మన్వంతరాల గురించి చెప్పబడింది అనమాట. అంటే వరుసగా మైత్రేయుడు అడుగుతాడనమాట పరాశరుని, ఇవన్నీ బాగా చెప్పారు మీరు గురుగారు, ఈ భూమి సముద్రాలు వాటి గురించి, సూర్యుడు వాటి గురించి అన్ని కూడా బాగా చెప్పారు. ఈ మన్వంతరాధికుల గురించి, ఇంద్రుడు దేవతల గురించి నీవు చెబుతూ ఉండగా వినాలనే కోరికతో ఉన్నాను అని అడుగుతాడనమాట. అని చెప్పగా అప్పుడు ఈ మన్వంతరాల గురించి కూడా పరాశర మహర్షి చెప్తాడనమాట. అతీతాన్ ఆగతానిహ యాని మన్వంతరాని వై తాన్యహం భవతే సమ్యక్ కథయామి యథాక్రమం. అంటే గడిచిపోయిన రాబోయేటువంటి మన్వంతరాలు ఉన్నాయో వాటిని చక్కగా ఒక క్రమ పద్ధతిలో నేను మీకు చెబుతానని చెప్పి వరుసగా చెప్తున్నామట. మొదటి మనం వచ్చి స్వయంభువుడు, తర్వాత స్వారోచిషుడు, తర్వాత ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుడు అనేవారు. ఈ 6 మనులు కూడా గడిచిపోయిన వారు. ప్రస్తుతం ఉన్న మనువు సూర్యుని కుమారుడైనటు వైవస్వతుడు అని చెప్పి ఇది 7వ మన్వంతరం నడుస్తుంది. వైవస్వ మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే అని మనం సంకల్పం చెప్తాం అనమాట. ఆ విధంగా ఈ యొక్క 7వ మన్వంతరం ఇప్పుడు నడుస్తుందని చెప్పి ఆ వరుసగా ఒక్కొక్క మన్వంతరం గురించి కూడా వరుసగా చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత ఈ స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, ఈ నలుగురు కూడా మనువులు ప్రియవ్రతుని వంశం వారు అని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత మైత్రేయుడు ఒక సందేహం వెలుగుతా అనమాట. ఏమనంటే ఇక్ష్వాకుశ్చరుగా చేయవ దుష్ట సర్యాద్రి, ఇక్ష్వాకు, నుగుడు ఇవన్నీ వరుసగా ఈ 9 వైవస్వ మనువు కుమారులు, ధర్మం తెలిసిన వారు, ప్రస్తుత రాజేంద్రుడు అని చెప్పి ఈ యొక్క విష్ణు శక్తి అంశతోనే మొట్టమొదటైనటువంటి స్వయంభూ మన్వంతరంలో యజ్ఞమయుడైన విష్ణువు మానస దేవుడనే పేరుతో ఆకూతి గర్భంలో జన్మించాడు అనేటువంటి విషయాన్ని మనకి 36వ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. అంటే వీరందరూ కూడా, ఈ మనువులు వీరందరూ కూడా ఋషులు కానీ సప్త ఋషులు కూడా, ప్రతి ఒక్క మన్వంతరంలో కూడా సప్త ఋషులు, వీరందరూ దేవతలు. ఇంద్రుడు, ఒక్కొక్క మన్వంతరంలో ఒక ఇంద్రుడు ఉంటారు. అంటే ఇంద్రుడు అంటే ఒక అందరికీ అధికారి అనమాట. ఆ ఇంద్రుడు వీరందరూ కూడా విష్ణు శక్తితో ఏర్పడినటువంటి, విష్ణు శక్తితో ఉన్నటువంటి వారనమాట. అంటే ఈ విష్ణు శక్తి అంశ
మానసతోనే మొట్టమొదటైనటువంటి స్వయంభూ మన్వంతరంలో విష్ణువు మానస దేవుడు అనే పేరుతో ఆకూతి గర్భంలో జన్మించాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ దేవుడే ఇంకా వరుసగా జన్మిస్తున్న విషయాన్ని మనకి 36వ శ్లోకంలో చెప్పబడింది అనమాట. అంశేన తస్యా జగ్నే అసౌ అంశేన శక్త్యా జగ్నే అసౌ యజ్ఞ స్వయంభువే అంతరే ఆకూత్య మానసోదేవ ఉత్పన్న ప్రథమే అంతరే అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఆ దేవుడే స్వారోషి సమన్వంతరం రాగా తుషితులు అనే దేవతతో కలిసి అజితుడు అనే పేరుతో తుషితా గర్భంలో పుట్టాడు. తత పునః స వై దైవ ప్రాప్తే స్వారోషిషే అంతరే తుషితాయాం సముత్పన్నో హి అజిత తుషితై సహా. అజిత తుషితై సహా అంటే ఏమిటి? కూడి అనే అర్థం అనమాట. కాబట్టి మళ్ళీ ఆ దేవుడే స్వారోషి సమన్వంతరం రాగా అక్కడ తుషితులు అనే దేవతలతో కలిసి అజితుడు అనే పేరుతో తుషితాగర్భంలో పుట్టారు. మళ్ళీ ఆ తుషితుడే ఉత్తమ మన్వంతరంలో సత్యులు అనే దేవతా శ్రేష్ఠులతో కలిసి సత్యులు అనే పేరుతో సత్యేందు ఉద్భవించాడు. అంటే ఏమిటి? అతనే మిగిలిన వారితో కలిసి జన్మిస్తాడనమాట. కాబట్టి ఔత్తమే అన్నారు, అంటే ఉత్తమ అని అర్థం. ఔత్తమే తు మన్వంతరే, ఔత్తమే తు అంతరే అంతరే చైవ తుషితస్తు పునఃసవై. ఆ తుషితుడే ఉత్తమ మన్వంతరంలో సత్యులు అనే దేవతా శ్రేష్ఠతో కలిసి సత్యాయాం అవవత్ సత్య సహ సురోత్తమై. సురోత్తమై అంటే ఏమిటి? దేవతా శ్రేష్ఠులతో కలిసి సత్యులు అనే దేవతా శ్రేష్ఠులు కలిసి సత్యులు అనే పేరుతో సత్యేందు ఉద్భవించాడు. ఆ తరువాత తామస మన్వంతరం రాగా ఆ సత్యుడే మళ్ళీ హరినామకులైన దేవతలతో కలిసి హర్యాగర్భంలో హరిగా అవతరించాడు. అంటే ఈ యొక్క మన్వంతరంలో జన్మించినటువంటి వారే మరలా వేరొక పేరుతో రాబోయేటువంటి మన్వంతరంలో జన్మించడం. ఆ విధంగా ఉత్తమ మన్వంతరంలో అయిన తర్వాత తామస మన్వంతరంలో ఆ సత్యుడే మళ్ళీ హరినామకులైన దేవతలతో కలిసి తామసస్య అంతరే చైవ సంప్రాప్తే పునరేవహి. సంప్రాప్తి అంటే రాగానే అర్థం. అంటే ఏమిటి? ఆ తామస మన్వంతరము రాగా హర్యాయాం హరివిహి. హర్యాయాం అంటే హర్యాగర్భంలో హరిగా అవతరించాడు. సార్థం హరిదేవ బభువ. అంతేకాదు, హరినామకులైనటువంటి దేవతలతో కలిసి ఎవరు? ఆ సత్యుడే. మరి ఆ తర్వాత రైవత మన్వంతరం వచ్చింది. మరి రైవతే మన్వంతరే దేవ రైవతేపి అపి అంతరే రైవతే అపి అంతరే దేవ సంభూత్యాం మానసో అభవత్. కాబట్టి ఈ రైవత మన్వంతరం లాగా దేవశ్రేష్ఠుని శ్రీహరి దేవుడే మళ్ళీ రైవతులనే దేవతలతో కలిసి సంభూతో రైవతై సార్థం దేవై దేవవరో హరి సంభూతి యందు మానసుడుగా జన్మించాడనమాట. ఈ విధంగా వరుసగా విష్ణు శక్తి అంశతో మొట్టమొదటైన స్వయంభూ మన్వంతరంలో యజ్ఞమైన విష్ణు మానస దేవుడు అనే పేరుతో ఆకూతి గర్భంలో జన్మించాడు. ఆ తర్వాత వరుసగా స్వారోచిష మన్వంతరము, ఉత్తమ మన్వంతరము, అదేవిధంగా తామస మన్వంతరము, ఆ తర్వాత రైవత మన్వంతరము, ఈ విధంగా అతనే జన్మిస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత చాక్షుషేచ అంతరే అన్నారు. అంటే చాక్షుష మన్వంతరంలో ఆ దేవుడైన పురుషోత్తముడే వైకుంఠులు అనే దేవతలతో కలిసి చాక్షుషేచ అంతరే దేవో వైకుంఠ పురుషోత్తమ వికుంఠాయాం అసౌ జగ్నే వైకుంఠై దేవతై సహా. వైకుంఠై దేవతై సహా. కాబట్టి ఈ చాక్షుష మన్వంతరంలో ఆ దేవుడైన పురుషోత్తముడే వైకుంఠులనే దేవతలతో కలిసి వికుంఠ యందు వైకుంఠునిగా అవతరించాడనమాట. వికుంఠాయాం అసౌ అంటే వికుంఠు యందు వైకుంఠునిగా అవతరించాడనమాట. ఆ విధంగా ఆ విష్ణువే అవతరిస్తూ వస్తున్నాడు ఒక్కొక్క మన్వంతరంలో కూడా. ఆ విధంగా మన్వంతరేతు సంప్రాప్తే, ఇంక 7వదైనటువంటి మన్వంతరేతు సంప్రాప్తే తథా వైవస్వతే ద్విజ. ద్విజ అంటే ఓ బ్రాహ్మణ అంటే మైత్రేయుని సంబోధిస్తున్నా అనమాట. మన్వంతరేతు సంప్రాప్తి అయిన తర్వాత మన్వంతరేతు సంప్రాప్తే తథా వైవస్వతే ద్విజ. ఈ వైవస్వ మన్వంతరం అంటే సంప్రాప్తే అంటే ఏమిటి? రాగా ఏమైంది? అప్పుడు వామన కశ్యపాద్ విష్ణు అదిత్యాం సంబభూవ. ఆ మహావిష్ణువే కశ్యపుని వల్ల
అదితి యందు కశ్యప మహర్షి వల్ల అదితి యందు వామనుడై ఆవిర్భవించాడు. వామన కశ్యపాద్ విష్ణు అదిత్యాం సంబభూవ. ఇది మనకు అందరికీ తెలిసిన విషయం అనమాట. అంటే కశ్యపుని అదితి దితి అని ఇద్దరు ఉన్నారు. వారిలో ఈ అదితి వల్ల వామనుడై ఆవిర్భవించాడు. ఎవరి వల్ల? కశ్యపుని వల్ల అదితి యందు అన్నమాట. అంటే కశ్యపుని వల్ల అంటే ఏమిటి? అతను తండ్రిగా, అదితి యందు అంటే తల్లి అదితిగా వామనుడై ఆవిర్భవించాడు. ఆ వామనుడు ఏం చేశాడు? ఆయన మహత్యం ఏమిటి? త్రిభిః క్రమైరిమాన్. త్రిభిః క్రమైః అన్నారు. క్రమం అంటే అడుగులని అర్థం. త్రిభిః అంటే మూడు, అంటే మూడే అడుగులు. త్రిభిః క్రమైః ఇమాన్ లోకాన్ జిత్వా. ఇమాన్ లోకాన్ని, ముల్లోకాలను కూడా జయించి, ఏన మహాత్మన, ఏ మహాత్ముడి చేతనైతే జయించబడింది. అంతేకాదు పునః దదాయ త్రైలోక్యం. పునః అంటే మళ్ళా ఈ ముల్లోకాలను కూడా జయించి త్రైలోక్యం దత్తం నిహత కంటకం. నిహత అంటే ఏమిటి? చంపబడిన, తీసివేయబడిన అని అర్థం అంట. అంటే ఈ నిష్కంటకమైనటువంటి, నిహత కంటకం అంటే ముళ్ళు అని అర్థం. అంటే మన కాళ్ళు ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుందండి? ఆ ముళ్ళును తీసేసేది అంటే అర్థం ఏంటి? మళ్ళా ఉన్నటువంటి ఆ శత్రువును తీసేసి ఆ త్రైలోక రాజ్య వైభవాన్ని పురంధరునకు ఇచ్చాడు. నిష్కంటకమైనటువంటి త్రిలోక రాజ్య వైభవాన్ని పురంధరునకు ఇచ్చాడు. పురంధరు అంటే ఇంద్రుడు అనమాట. ఆ ఇంద్రుడు ఇచ్చాడు అని పేరు గల ఇంద్రునికి అప్పగించాడు. పురంధరుడు అనే పేరు గల ఇంద్రునికి అప్పగించినాడు. ఈ విధంగా తత పునఃసవై దేవ, అక్కడి నుంచి ప్రారంభమై తత పునఃసవై దేవ ప్రాప్తే స్వారోజిషే అంతరే తుషితాయాం సముత్పన్నో హి అజిత తుషితై సహా ఔత్తమేతు అంతరే చైవ తుషితస్తు పునస్తవై సత్యాయామభవత్ సత్యః సత్యస్సహ సురోత్తమైః తామసస్య అంతరే చైవ సంప్రాప్తే పునరేవ హి హర్యాయాం హరిభిః సార్ధం హరిరేవ బభూవః రైవతేప్య అంతరే దేవః సంభూత్యాం మానసో అభవత్ సంభూతో రైవతై సార్ధం దేవైః దేవవరో హరిః చాక్షుషే చ అంతరే దేవో వైకుంఠ పురుషోత్తమః వికుంఠాయామసౌ జగ్నే వైకుంఠై దేవతై సహ మన్వంతరే తు సంప్రాప్తే తదా వైవస్వతే ద్విజ వామన కశ్యపాద్ విష్ణు అదిత్యాం సంబభూవః త్రిభిః క్రమైరిమాన్ లోకాన్ జిత్వా ఏన మహాత్మన పురంధరాయ త్రైలోక్యం దత్తం నిహత కంటకం. కాబట్టి ఈ విధంగా స్వారోచిష మన్వంతరం వచ్చినప్పుడు ఆ దేవుడు తుషితనునామెందు తుషితులతో పాటు అజితుల పేరుతో ఆవిర్భవించినాడు. ఇక ఉత్తమ మన్వంతరంలో తిరిగి ఆ తుషితుడే సత్యులను దేవతోత్తములలో సత్యులను పేరుతో జన్మించినాడు. తామస మన్వంతరం వచ్చినప్పుడు హర్య అనునామెందు హరులు అను దేవతల్లో ఒకడుగా ఆ శ్రీహరి అవతరించినాడు. రైవత్వ మన్వంతరం నందు సంభూతి గర్భములో దేవవరుడైన శ్రీహరి మానసుడుగా పుట్టినాడు. చాక్షుష మన్వంతరమునందు వైకుంఠ నివాసుడైన పురుషోత్తముడు వికుంఠ ఎందు వైకుంఠలో దేవగణములలో ఒకడుగా వైకుంఠులను పేరును కలిగి జన్మొందినాడు. అట్లే వైవస్వ మన్వంతర కాలములో కశ్యపుని ద్వారా అదితి గర్భమందు వామనుడుగా అవతారమును ధరించినాడు. అప్పుడు 3 అడుగులు వేసి ముండ్ల వంటి శత్రువును తీసి పారేసి నిహత కంటకం, అది ముండ్ల వంటి కంటకం అంటే ముండ్ల వంటి శత్రువును తీసి పారవేసి ప్రశాంతమైన త్రైలోక రాజ్యాన్ని పురంధరుని పేరు గల ఇంద్రునికి అప్పగించినాడు అనమాట. ఇది మనకి తెలుసు, వామనావతారంలో జరిగిన విషయం తెలుసు అనమాట. ఆ విధముగా ఈ చేత సవనస్తస్య, కాబట్టి ఈ చేత సవనస్తస్య సప్తమ అంతరేషు వై సప్త అథవా భవన్ సప్త అథవా అభవన్ విప్ర యాభి సంవర్ధితా ప్రజ. యాభి అంటే ఎవరి చేతనైతే, సంవర్ధితా అంటే ఏమిటి? వృద్ధి గావించాడు అని అర్థం. సంవర్ధితా అంటే 7 అవతారాలను కూడా విష్ణువు ధరించి ప్రజలను వృద్ధి గావించాడు విప్రోత్తమ. ఈ విధంగా 7 మన్వంతరాల్లో కూడా సప్త మన్వంతరేషు వై ఇత్యేతా తనవస్తస్య అంటే అవతారాలను తనవ తస్య అంటే ఎవరిది? ఆ విష్ణుమూర్తిది.
అవతారములు ఎన్ని? సప్త మన్వంతరేషు వై, ఈ 7 మన్వంతరాల్లో కూడా సప్త అథవా అభవన్ విప్ర. కాబట్టి 7గా అయిపోయి, అంటే 7 అవతారాలను విష్ణువు 7 మన్వంతరాల్లో కూడా ధరించి ప్రజలను ఉద్ధి కావించాడు. యస్మాత్ విష్టమిదం సర్వం తస్య శక్త్యా మహాత్మన. అంతేకాదు, యస్మాత్ విష్టం ఇదం అంటే ఏమిటి? విష్టం అంటే విష అనేటువంటి ధాతువు నుండి వచ్చిందనమాట. అంటే ఆ మహాత్ముడైనటువంటి విష్ణు శక్తియే ఈ విశ్వమంతటా కూడా ప్రవేశించింది. విష్టం, యస్మాత్ విష్టం ఇదం అంటే విష్ణు అనే పేరు ఎలా వచ్చింది అంటే విష్ణు శక్తియే ఈ విశ్వమంతటా కూడా ప్రవేశించింది. విష్టం ఇదం సర్వం, విష్టం అంటే ప్రవేశించింది అని అర్థం చెప్పుకోవాలి. కాబట్టి విష్టం ఇదం సర్వం తస్య శక్తియా మహాత్మన. ఎవరి యొక్క శక్తి వల్ల? ఆ విష్ణువు శక్తియే ఈ విశ్వమంతటా కూడా ప్రవేశించింది. కాబట్టి ప్రవేశించడం అనే అర్థం గల విష ధాతు వల్ల ఆయన విష్ణువు అని పిలువబడ్డాడు అనమాట. విష్ణువు అని ఎలా పిలువబడ్డాడు అంటే విష అంటే ప్రవేశించడం అనే అర్థం అనమాట. మామూలుగా సంస్కృతంలో ధాతు అంటారండి. ఉదాహరణకి గమ్ అనేటువంటి ధాతువు ఉందనుకోండి. ఉదాహరణకి, అంటే ఇది సులభంగా అర్థమవుతుందని చెప్తున్నాను. గమ్ ధాతువుని ఏ విధంగానే ఉపయోగించి ఉంటాం. భుజంగం అంటాం. అంటే భుజంగం అంటే ఏమిటి? భుజములతో పోయేది అనేవారు. విహంగం, గమ్ అనే ధాతువు కలుపుతా అనమాట. విహం అంటే ఏమిటి? ఆకాశం, ఆకాశంలో పోయేది విహంగం. అదేవిధంగా శరం అన్న ఉదాహరణకి, లేదు జమ్ అనే పెట్టుకోండి ధాతువు. జలజం అంటే ఏమిటి? జల అంటే నీరు, జమ్ అంటే పుట్టడం, నీటిలో పుట్టేది జలజం అని చెప్తున్నారు. పంకజం అంటే బురదలో పుట్టడం. మనోజం అంట అంటే మనసులో పుట్టింది అని అర్థం. అంటే జమ్ అనేటువంటిది. ఆ విధంగా ఇక్కడ కూడా విష ధాతు వల్ల ఆయన విష్టం అని అంటే ప్రవేశించాడు. ఎక్కడికి ప్రవేశించాడు? విశ్వమంతటా కూడా ప్రవేశించింది. కాబట్టి ఆ విష్ణుశక్తియే ఆయన విష్ణువు అని పిలువబడ్డాడు. సర్వే చ దేవా మనవస్తమత్తా సప్తర్షయోయే మనసూనవశ్చ ఇంద్రియాయో అయం త్రిదశేషభూతో విష్ణే అశేషాస్తు విభూతయత్తా. విష్ణో అశేషాస్తు విభూతయత్తా. కాబట్టి ఇంతకీ ఇవన్నీ కూడా సర్వేచ దేవా, సర్వదేవతలు, సర్వేచ దేవా మనవ సమస్తా, సమస్త మనువులు, సప్తర్షయో సప్తర్షులు, మనుసూనవశ్చ మనుపుత్రులు, ఇంద్రశ్చ దేవతాప్రభు అయిన ఇంద్రుడు, యోయం త్రిదశేషభూతో. అంతేకాదు, వీరందరూ విష్ణు సంబంధమైనటువంటి విభూతులే. విభూతులే అంటే ఏమిటి? ఆయన యొక్క సంపదలని చెప్పుకోవచ్చు విభూతి అంటే. లేదు, ఆయన యొక్క శక్తి అన్నమాట. అంటే ఆయన శక్తియే ఈ విధంగా నానా రూపంలో ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. అంత అవసరం ఏముంది అని అంటే ఒక్కొక్కరు ఒక్కో డ్యూటీ చేయాలి కదండి. ఉదాహరణకి నేను ఒక 10 పనులు చేయాలనుకున్నాను అనుకోండి. 10 పనులు నేను ఒక్కడే చేయలేను. అందుకని ఏం చేస్తాను? 10 మందిని పిలుస్తాను. పిలిచి వారిలో నా శక్తిని ఇస్తాను అనమాట. అంటే ఏ పని చేయాలనో దానికి సంబంధించిన శక్తి ఇస్తాను. ఒకడు బరువు మోయాలనుకోండి, అతనికి ఏం కావాలి? మరి బరువు దేహదార్ఢ్యం కావాలి, ఆ శక్తిని ఇస్తాను అనమాట. ఒకటి మంచి జ్ఞానం కావాలి, అంటే మంచి చెడు చెప్పాలి, కాబట్టి అతనికి జ్ఞానం ఇస్తాను. ఈ విధంగా నాలో ఉన్నటువంటి శక్తిని అన్నిటినీ కూడా ఈ 10 మందికి కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళు చేయవలసిన కార్యములను బట్టి వారికి ఆ శక్తిని ఇచ్చి వారి ద్వారా నేను అధిష్టాన దేవతగా ఉండి ఆ పనులన్నీ చేయిస్తాను అనమాట. కాబట్టి వాళ్ళలో ఉండేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నాలో నుంచి వచ్చింది. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆ విష్ణు శక్తియే చివరికి సర్వేచ దేవా మనవస్తమత్తా సప్తర్షయోయే మనువాసూనవశ్చ ఇంద్రచయోయం త్రిదశేష భూతో విష్ణు రశేషాస్తు విభూతయత్తా. తాహ అంటే ఎవరిది? అతనిది అని అర్థం. కాబట్టి వీళ్ళందరూ కూడా విష్ణు సంబంధమైనటువంటి విభూతులే. ఇప్పుడుడా ఈ పైన చెప్పినవన్నీ కూడా 7 మన్వంతరాల్లోని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 7 శరీరాలు. వాటి ద్వారా ఆయన ప్రజలను పెంపు చేసినాడు. ఆ మహాత్ముడు తనదైన శక్తితో ఈ సమస్తములోనూ ప్రవేశించి ఉన్నాడు. అందుచేతనే ఆయన విష్ణువు అని పిలుస్తూ ఉన్నారు. విషధాతువుకు ప్రవేశించుట అని కదా అర్థం. కాబట్టి సమస్త దేవతలు, మనువులు, సప్తర్షులు, మనువుల పుత్రులు, దేవతలకు ప్రభువు ఆయన ఇంద్రుడు, వీరందరూ కూడా విష్ణువు యొక్క విభూతులే.
ఇది అన్నమాట. లేకుంటే వారికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి కానీ ఏది కానీ? ఎక్కడి నుంచి వస్తుంది అంటే విష్ణువు నుంచి వస్తుంది అన్నమాట. కాబట్టి ఆయన ప్రసాదించిన శక్తితోనే వీరు ఆయా చెప్పబడినటువంటి కార్యములన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అటు సృష్టి కార్యము కానీ ఏది కూడా మెయింటెనెన్స్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్, డిస్ట్రక్షన్ అన్నీ కూడా ఆ విష్ణువు శక్తి వల్లనే జరుగుతూ ఉంటుంది అనమాట. కాకపోతే అది నిర్వహించేటువంటి వాళ్ళు బ్రహ్మ మహేశ్వరులు ముగ్గురు అన్నమాట. ఇది ఈ యొక్క తృతీయ అంశంలో మొదటి అధ్యాయం అన్నమాట. కాబట్టి మనం రెండవ అధ్యాయానికి వెళ్ళిపోదాం. రెండవ అధ్యాయం ఒక 50 శ్లోకాలు ఉన్నాయి. ఒక 20 శ్లోకాలు చెప్పుకొని తర్వాత ఈరోజు చదవలసిన వారికి అవకాశం ఇచ్చి మిగిలింది మరి ఎప్పుడు సోమవారానికి ఎప్పుడుగా అవుతుందని, కాబట్టి వీలైన శ్లోకాలు ఈరోజు చెప్పుకుందాం. కాబట్టి ద్వితీయ అధ్యాయ రెండవ అధ్యాయము ఏమిటి? దీంట్లో సావర్ణి ప్రభుతి మను వృత్తాంత అంటే సావర్ణి మున్నగు మనువుల యొక్క వృత్తాంతం అన్నమాట. శ్రీ మైత్రేయ ఉవాచ ప్రోక్తాన్యేతాని భవతా సప్తమన్వంతరాణి వై భవిష్యాని అపి విప్రర్షే మమాఖ్యాతుం త్వమర్హసి. ప్రోక్తాన్యేతాని భవతా సప్తమన్వంతరాణి వై భవిష్యాని అపి విప్రర్షే మమాఖ్యాతుం త్వమర్హసి. సూర్యస్య పత్ని సంజ్ఞా అభూతనయా విశ్వకర్మణః. సూర్యస్య పత్ని సంజ్ఞా అభూతనయా విశ్వకర్మణః. మనుర్యమో యమీ చైవ తదపత్యాని వై మునే. సూర్యస్య పత్ని సంజ్ఞా అభూతనయా విశ్వకర్మణః. మనుర్యమో యమీ చైవ తదపత్యాని వై మునే. అసహంతి తు సా భర్తో తేజశ్చాయాం యుయోజ వై. అసహంతి తు సా భర్తుః తేజశ్చాయాం యుయోజ వై. భర్తుః శుశ్రూషణే అరణ్యం స్వయం చ తపసే యయౌ. అసహంతి తు సా భర్తు తేజ ఛాయాం యుయోజ వై. అసహంతి తు సా భర్తుః తేజ ఛాయాం యుయోజ వై. భర్తుః శుశ్రూషణే అరణ్యం స్వయం చ తపసే యయౌ. సంజ్ఞేయమిత్యథార్కశ్చ ఛాయాయాం ఆత్మజత్రయం. సంజ్ఞేయమిత్యథార్కశ్చ ఛాయయా ఆత్మజత్రయం. శనైశ్చరం మనుం చ అన్యం తపతిం చాప్యజీజనత్. శనైశ్చరం మనుం చ అన్యం తపతిం చాప్యజీజనత్. ఛాయాం సంజ్ఞా దదౌ శాపం యమాయ కుపితాయ యథా. తదన్యేయమసౌ బుద్ధిర్ ఇత్యాసీద్యమసూర్యయోః. తతో వివస్వానాఖ్యాతే తయైః వారణ్య సంస్థితాం. సమాధి దృష్ట్వా దదృశే తామస్వాం తపసి స్థితాం. వాజిరూపధరసోऽథ తస్యాం దేవావధాస్వినౌ. జనయామాస రేవంతం రేతసో అంతే చ భాస్కరః. వాజిరూపధరసోऽథ తస్యాం దేవావధాస్వినౌ. జనయామాస రేవంతం రేతసో అంతే చ భాస్కరః. ఆలిన్యే చ పునః సంజ్ఞాం స్వస్థానం భగవాన్ రవిః. తేజస్సమనం చాస్య విశ్వకర్మా చకార. ఆలిన్యే చ పునః సంజ్ఞాం స్వస్థానం భగవాన్ రవిః. తేజస్సమనం చాస్య విశ్వకర్మా చకార. భ్రమిమారోప్య సూర్యస్తు తస్య తేజో విశాతనం. కృతవానష్టమం భాగం న వ్యశాతయతావ్యయం.
భ్రమిమారోప్య సూర్యస్తు సూతస్య తేజో విశాతనం కృతవానష్టమం భాగం న వ్యసాతయతా వ్యయం యత్సూర్యాత్ వైష్ణవం తేజః సాతితం విశ్వకర్మణా జ్వాజ్వల్యమానమపతత్ తద్భూమౌ ముని సప్తమా त्वष्टैव तेजसा तेन विष्णो चक्रमकल्पयत् त्रिशूलं चैव रुद्रस्य शिबिकां धनदस्य च त्वष्टैव तेजसा तेन विष्णो चक्रमकल्पयत् त्रिशूलं चैव रुद्रस्य शिबिकां धनदस्य च शक्तिं गुहस्य देवानाम् अन्येषां च यथायुधम् तत्सर्वं तेजसा तेन विश्वकर्मा व्यवर्धयत् छाया संज्ञासुतो यो असौ द्वितीय कथितो मनुः पूर्वजस्य सवर्णो असौ सावर्णितेन चोच्यते तस्य मन्वन्तरं हि एतत् सावर्णिकमथाष्टमं तच्छृणुष्व महाभाग भविष्यं कथयामि ते तस्य मन्वन्तरं हि एतत् सावर्णिकमदाष्टमं तच्छृणुष्व महाभाग भविष्यं कथयामि ते सावर्णिस्तु मनुर्यो असौ मैत्रेय भविता ततः सुतपाश्चामिताभाच मुख्याश्चापि तदासुराः तेषां गणस्तु देवानां एकैको विंशकः स्मृतः सप्तर्षि अपि वक्ष्यामि भविष्यान् मुनिसप्तमा दीप्तिमान् गालवो रामः कृपो द्रौणि तदा परः मत्पुत्रस्तु तदा व्यास ऋष्यशृङ्गश्च सप्तमः दीप्तिमान् गालवो रामः कृपो द्रौणि तदा परः मत्पुत्रस्तु तदा व्यासः ऋष्यशृङ्गश्च सप्तमः विष्णुप्रसादादनगः पातालान्तरगोचरः विरोचनसुतत्तेषां बलिरिन्द्रो भविष्यति विराजाच्च उर्वरीवाञ्च निर्मोहाद्या तदा परे सावर्णे तु मनोपुत्र भविष्यन्ति नरेश्वराः नवमो दक्ष सावर्णि मैत्रेय भविता मनुः पारा मरीचिगर्भाच्च सुधर्मान् तदा त्रिधा भविष्यन्ति तदा देव एकैको द्वादशो गणः तेषाम् इन्द्रो महावीर्यो भविष्यत्यद्भुतो द्विजा सबलो द्युतिमान् भव्यो वसुर्मेधातिथिस्तथा सबलो द्युतिमान् भव्यो वसुर्मेधातिथिस्तथा ज्योतिष्मान् सप्तम सत्यस्तत्रैते च महर्षयः धृतकेतु धृतकेतुः दीप्तिकेतुः पंचहस्तो निरामयः पृथुस्रवाद्याश्च तथा दक्ष सावर्णिकात्मजाः दशमो ब्रह्म सावर्णिर्भविष्यति मुने मनुः सुधामानो विशुद्धाश्च शतसंख्या तथा सुराः तेषाम् इन्द्रश्च भविता शान्तिर्नाम महाबलः सप्तर्षयो भविष्यन्ति ये तदा तान् शृणुष्व च हविष्मान् सुहृदस्तच्च तपोमूर्ति तदा परः नाभागो अप्रतिमौजाच्च सत्यकेतु तथैव च हविष्मान् सुकृतः सच्च तपोमूर्तिः तथा परः नाभागो अप्रतिमौजाच्च सच्चहेतु तथैव च सुक्षेत्र चोत्तमौजाच्च सुक्षेत्र उत्तमौजाच्च भूरिषेणादयो च
బ్రహ్మ సావర్ణి పుత్రాతు రక్షిష్యంతి వసుంధరా ఏకాదశ భవిత ధర్మ సావర్ణికో మను విహంగమా కామగమా నిర్వాణరదయత్తథా గణాత్వేతే తదా ముఖ్య దేవానాం చ భవిష్యతాం ఏకైకత్రింశకత్తేషాం గణచైంద్రశ్చ వై వృషః నిశ్చరశ్చాగ్నితేజాశ్చ వభూష్మాన్ ఘృణిరారుణిః హవిష్మాననఘశ్చైతే భావ్యా సప్తర్షయత్తథా నిశ్చరశ్చాగ్నితేజాశ్చ వభూష్మాన్ ఘృణిరారుణిః హవిష్మాననఘశ్చైతే భావ్యా సప్తర్షయత్తథా సర్వధర్మా చ దేవానీకాదయత్తథా భవిష్యంతి మనోత్తస్య తనయా పృథివీశ్వరా సర్వధర్మా చ దేవానీకాదయత్తథా భవిష్యంతి మనోత్తస్య తనయా పృథివీశ్వరా రుద్రపుత్రస్తు సావర్ణి భవితా ద్వాదశో మనుః ఋతధామా చ తత్రేంద్రో భవితా శృణు మే సురాన్ హరితా రోహితా దేవా తథా సుమనసో ద్విజా సుకర్మణా చ తారా చ దశకః పంచ వై గణా తపస్వీ సుతపాశ్చైవ తపోమూర్తి తపోరతిః తపోధృతి తపోద్యుతి సప్తమస్తు తపోధనా దేవ వాసుదేవశ్చ దేవానుపదేవశ్చ దేవాః అనుపదేవశ్చ దేవశ్రేష్ఠాదయత్తథా మనోతస్య మహావీర్య భవిష్యంతి సుతాన్ నృపా త్రయోదశో రౌర్యనామా భవిష్యతి మునే మనుః సుత్రామాణస్తు ధర్మాణః సుకర్మాణ తదా పరా త్రయత్రింశత్ విభేదాత్తే దేవాయేతు వై గణాః దివస్పతిర్మహావీర్య తేషాం ఇంద్రో భవిష్యతి దివస్పతిర్మహావీర్యః తేషాం ఇంద్రో భవిష్యతి నిర్మోహతత్వదర్శీ చ నిష్ప్రకంప్యో నిరుత్సుకః నిర్మోహతత్వదర్శీ చ నిష్ప్రకంప్యో నిరుత్సుకః ధృతివాన్ అవ్యయశ్చాన్యః సప్తమస్తు తపామునిః సప్తర్షియస్విమే తస్య పుత్రానపి నిబోధ మే చిత్రసేన విచిత్రాజ్య భవిష్యంతి మహీచితః భౌమచతుర్దశశ్చాత్ర మైత్రేయ భవితా మనుః శుచిరింద్రస్తురగణా తత్ర పంచ శృణుష్వతాన్ చాక్షుషా చ పవిత్రా చ కనిష్ఠా భ్రాజికా తదా వచో వృద్ధా చ వై దేవా సప్తర్షీణపి మే శృణు అగ్నిబాహుః శుచిః శుక్రో మాఘదో అగ్నిద్రయేవ చ అగ్నిబాహుః శుచిః శుక్రో మాఘదో అగ్నిద్రయేవ చ యుక్తస్తదా అజితస్యాన్యో మనుపుత్రానతశృణు ఊరుగభీర బుద్ధ్యాద్య మనోతస్య సుతాన్ నృపాః కతితా మునిసార్దూల పాలయిష్యంతి ఏ మహీం చతుర్యుగాంతే వేదానాం జాయతే కిల విప్లవః ప్రవర్తయంతి తానేత్య భువి సప్తర్షయో దివః చతుర్యుగాంతే వేదానాం జాయతే కిల విప్లవః ప్రవర్తయంతి తానేత్య భువి సప్తర్షయో దివః కృతే కృతే స్మృతేర్విప్ర ప్రణీతా జాయతే మనుః దేవాయజ్ఞభుజస్తే తు యావన్మన్వంతరం తు తత్ భవంతి ఏ మనోపుత్ర
యావన్ మన్వంతరస్తుతైః తద్వనయోద్భవైశ్చైవ తద్వనయో భవైశ్చైవ తావద్భూ పరిపాల్యతే మనుః సప్తర్షయో దేవా భూపాలాచ మనోసుతాః మన్వంతరే భవంత్యేతే శక్రశ్చైవాధికారిణః చతుర్దశవిరేతైస్తు గతైర్మన్వంతరై ద్విజ సహస్రయుగ పర్యంతః కల్పో నిశ్శేష ఉచ్యతే చతుర్దశవిరేతైస్తు గతైర్మన్వంతరై ద్విజ సహస్రయుగ పర్యంతః కల్పో నిశ్శేష ఉచ్యతే తావత్ ప్రమాణా చ నిశా తతో భవతి సప్తమా బ్రహ్మరూపధరస్తేతే శేషాహావంబు సంప్లవే త్రైలోక్యమఖిలం గ్రస్త్వా భగవానాదికృద్విభుః స్వమాయాతం తితో విప్ర సర్వభూతో జనార్దన త్రైలోక్యమఖిలం గ్రస్త్వా భగవానాదికృద్విభుః స్వమాయా సంస్థితో విప్ర సర్వభూతో జనార్దన తత ప్రబుద్ధో భగవాన్ యథా పూర్వం తథా పునః సృష్టిం కరోత్యవ్యయాత్మా కల్పే కల్పే రజో గుణః మనవో భూభుజస్తేంద్ర దేవా సప్తర్షయత్తథా సాత్వికో అంశస్థితికరో జగతో ద్విజ సప్తమా మనవో భూభుజస్తేంద్ర దేవా సప్తర్షయత్తథా సాత్వికోంసస్థితికరో జగతో ద్విజ సప్తమా చతుర్యుగేప్యసో విష్ణుః స్థితి వ్యాపార లక్షణః యుగ వ్యవస్థాం కురుతే యథా మైత్రేయ తృణో కృతే యుగే పరం జ్ఞానం కపిలాది స్వరూపదృక్ దదాతి సర్వభూతానాం సర్వభూతహితే రదా చక్రవర్తి స్వరూపేణ త్రేతాయామపి స ప్రభుః దుష్టానాం నిగ్రహం కుర్వన్ పరిపాతి జగత్రయం వేదమేకం చతుర్భేదం కృత్వా శాకాశతైర్విభుః కరోతి బహుళం భూయో వేదవ్యాస స్వరూపదృక్ వేదమేకం చతుర్వేదం కృత్వా శాకాశతైర్విభుః కరోతి బహుళం భూయో వేదవ్యాస స్వరూపదృక్ వేదాంతు ద్వాపరే వ్యస్య కలేరంతే పునర్హరిః కల్కి స్వరూపే దుర్వృత్తాన్ మార్గే తాపయతి ప్రభుః వేదాంతు ద్వాపరే వ్యస్య కలేరంతే పునర్హరిః కల్కి స్వరూపీ దుర్వృత్తాన్ మార్గే తాపయతి ప్రభుః ఏవమేష జగత్సర్వం పరిపాతి కరోతి చ హంతి చాంతేష్వనంతాత్మా నాస్త్యస్మాత్ వ్యతిరేకి యత్ ఏవమేష జగత్ సర్వం పరిపాతి కరోతి చ హంతి చ అంతేషు అనంతాత్మా నాస్తి అస్మాత్ వ్యతిరేకి యత్ భూతం భవ్యం భవిష్యం చ భూతం భవ్యం భవిష్యం చ సర్వభూతాన్ మహాత్మనా తదత్రాన్యత్ర వా విప్ర సద్భావ కదితత్తవ మన్వంతరాణ్యశేషాని కథితాని మయా తవ మన్వంతరాదిపాచైవ కిమన్యత్ కథయామి తే భూతం భవ్యం భవిష్యం చ సర్వభూతాన్ మహాత్మనః తదత్రాన్యత్ర వా విప్ర సద్భావ కథితస్తవ మన్వంత